చయం న్యూస్. కృష్ణా జిల్లా పామరు బాపూజీపేటలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పర్ల కుమార్ రాజా ప్రారంభించారు. బాపూజీపేటలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, నీటి పంపుల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మంచి ప్రణాళికలో భాగంగా అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షం ఆ పనులకు అడ్డు తగులుతూ రాక్షస ఆనందం పొందుతుంది. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, నాయకులు పరిసా సుబ్రహ్మణ్యం, వీరంకి వెంకటేశ్వరరావు, దాలిపర్తి ప్రసాద్, పరసా కిషోర్, ఎన్డీఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మీకోసం మీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర ప్రతిరోజు ఉదయం 6 to 10 ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి అధికారులందరూ కూడా అక్కడ తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరిస్తుంటే చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకానికి నన్ను ఆశీర్వదించి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చి ప్రజా సేవకుడిగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండే అదృష్టం నాకు దయచేసినందుకు వారి రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నా. ఈ కార్యక్రమంలో ఈరోజు మరి పామర టౌన్ బాబూజీపేట మరి గత 2 గంటలుగా వార్డులో తిరుగుతున్నాం. ప్రముఖంగా ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే 12 లక్షలు పెట్టి సీసీ రోడ్డు గత 6 నెలల క్రితం వేసాం. ఇంకొక 12 లక్షలు పెడితే మిగిలిన రోడ్డు ముక్క కూడా దాదాపుగా రోడ్డు కనెక్టివిటీ మెయిన్ రోడ్డుకు వచ్చేసే విధంగా 12 లక్షలు కావాలి. వీటితో పాటు వీధి దీపాలు ఒక 2-3 చోట్ల వీధి దీపాలు ఇప్పటికే పంచాయతీలు ఆ డబ్బులు కూడా కట్టేశారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టడం జరిగింది. మరి ఆ గ్రాంట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి అది కూడా త్వరలోనే వితిన్ ఏ మంత్ అది పని పూర్తి చేసేలాగా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు వాటర్ సమస్య చెప్పారు. నీళ్ళ ఇద్దడి గతంలో వాటర్ దార చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు కొద్దిగా పెరిగింది కానీ లేటుగా వాటర్ వస్తుందని చెప్పారు. ఆ సమస్యకు కూడా పరిష్కారంగా ఆర్డబ్ల్యూఎస్ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ సెక్రటరీ గారు మాట్లాడుకుంటున్నారు. దాన్ని కూడా వారంలో పరిష్కరించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ రకంగా ఇళ్ల స్థలాల సమస్య ఉంది. ఇదే విధంగా ఇతర సమస్యలన్నీ కూడా పెన్షన్స్ అని ఇతర వెల్ఫేర్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి P4 టీం ద్వారా నమోదు చేసాం. అధికారులందరికీ కూడా ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాం. టైం బౌండ్లో ఈ పనులు పూర్తి చేయడానికి ఒక కసరత్తు చేసి మళ్ళీ జవాబుదారీతనం వచ్చాడు ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు లేదా ఏదో మొక్కుబడిగా కార్యక్రమం జరిగిందిలా కాదు. ఇది బాధ్యతతో చేస్తున్నాం. పని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం. వాళ్ళు ఏదైతే సమస్య చెప్పారో ఆ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా 100% కాన్సన్ట్రేట్ చేసి ఒక అకౌంటబిలిటీతో పరిష్కరించాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అదే మా ఆశయం. తద్వారా ఖచ్చితంగా వాట్సాప్ ఎమ్మెల్యే అనేది కూడా ఉంది. 9908833636 అనే నెంబర్ రిలీజ్ చేశా. దాదాపుగా 200కి వరకు కూడా దాంట్లో అర్జీలు కంప్లైంట్స్ కూడా నమోదయ్యాయి. వాటిని కూడా కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కరించేదానికి ఇప్పుడు దాదాపుగా ఒక 52 వరకు సమస్యలు పరిష్కరించగలిగాం. ఈరోజు వాటిని అన్నీ కూడా రోజు రివ్యూ చేసుకుంటూ సైకిల్ యాత్రలో పల్లెబాట 2.0లో భాగంగా ఈ సైకిల్ యాత్ర మీకోసం ఎమ్మెల్యేలో వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. కొన్నిటికి నిధులు కావాలి. మరి ఈ మంత్ అయిపోయి నెక్స్ట్ మంత్లో 16th ఫైనాన్స్ వస్తుంది, జడ్పీ నిధులు వస్తాయి. వీటన్నిటితో పాటు VB రామ్జీ కొత్త స్కీమ్ మొదలవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఏ నిధులు వచ్చినా ఇటీవల సీఎం అష్యూరెన్స్ 25 కోట్లు వాటన్నిటిలో భాగంగా ఇవన్నీ కూడా చేయడానికి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమ మార్గంగా ఈరోజు కుమార్ రాజా పామరు ప్రజల యొక్క గుండె చప్పుడు నేను ముందుకు నడుస్తున్నా. ఇదే రకంగా కష్టపడుతున్నాం. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఇప్పుడేమి రాజకీయ వేడి లేదు, అయినా బాధ్యతతో చేస్తున్నాం. మరి ఇంత బాధ్యతగా ఉంటే ప్రతిపక్షం కూడా వారి బాధ్యత నిర్వహించాలి కదా. వాళ్ళ బాధ్యత అంట కేవలం విమర్శేనంట, ప్రతిపక్ష బాధ్యత అంట బురద జల్లటమేనంట, ప్రతిపక్ష బాధ్యత అభివృద్ధి అడ్డుకోవటం అంట. ఇంకెంతకంటే దుర్మార్గమైన ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది వైసీపీ రూపంలో వికృత రూపం దాల్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని పీడిస్తుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది. మరి ఆ రకంగా మీరందరూ చూస్తే 16,000 మంది డిఎస్సి ద్వారా వాళ్ళ కళ చదువుకొని కష్టపడిన దానికి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తే దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు డిఎస్సి వచ్చి దాదాపుగా 9 నెలలు దాదాపుగా టైం ఫ్రేమ్ నడిచి అందరూ ఉద్యోగాలు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు నిద్రలేసి స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు, డిఎస్సి విధానంలో ఇంకేదో లీకులు అని చిల్లర మాటలు మాట్లాడుతున్న విధానానికి చదువుకొని ఉద్యోగం సాధించిన వాడు అదేవిధంగా చదువుకున్నవాడు అందరూ కూడా కొడుతున్నారు. బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేసి ఏదో రకంగా ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి తప్ప పనికొచ్చే పని ఏమీ చేయట్లా ప్రతిపక్షం. నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా వారి ఆలోచనలు. ప్రజలన్నీ గమనిస్తున్నారు.
మా నాయకులందరూ కూడా వెనక గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ రోజున బాధ్యతతో అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకెళ్తున్నాం. మరి ప్రజల పక్షానికి వచ్చి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో చూసుకోవాలి తప్ప వ్యక్తిగత హననాలకి రాజకీయ కుట్రలో భాగంగా మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడితే రెండు మాట్లాడగలరు. కానీ వాతావరణం రాజకీయ వాతావరణం ఈ రకంగా ఒక రకమైన విపరీత బుద్ధిలోకి వెళ్ళిపోతే ప్రజలు హర్షించరు. ఒక వివాహం జరుగుతుంటుంది. ఆ వివాహం మధ్యలో అందరి ఆలోచన పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఆశీర్వదించాలనుకుంటారు. ఆ వివాహము బాగా జరిగి వెళ్ళిపోతూ భోంచేసి వెళ్తారు. ఇది ఒక మంచి కార్యక్రమం. కానీ ఒక తాగుబోతోడు దాంట్లో దూరాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? ఇక వాడికి సంబంధం లేదు, వాడి గోల చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఒక సినిమా హాల్లో అందరు సినిమా చూస్తే ఒక్కడ అల్లరి పిల్లవాడు ఉంటే చాలు, సినిమా ఎవరిని చూడలేడు. ప్రతిపక్ష పరిస్థితి కూడా అదే. ఈరోజు పామరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పరిస్థితి దుస్థితి అదే. అల్లరి చిల్లరగా. మరి గతంలో నేను శాసనసభ్యుడినే, మాజీ శాసనసభ్యుడిగా నాకు ఒక 5 సంవత్సరాలు ఉండే అదృష్టాన్ని ఇచ్చారు. అది చెప్పుకొని ఇంకా మిగిలిన కృష్ణారామ అనుకుంటూ మరి రిటైర్ అయిపోవచ్చు అనే ఆలోచన లేదు అతనికి. అలా చేయకుండా ఏదో ఒక బురద జల్లి తన స్థాయిని, హోందాతనాన్ని, ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పనిచేశాడనే ఇది కూడా మర్చిపోయి మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మరి ఆ రకంగా బురద జల్లే రాజకీయాలు మాట్లాడితే హాల్లో అల్లరి చేసిన వాడిని ఏం చేస్తారండి? పోలీసులు లాక్కుపోయి ఏం చేస్తారు? వాళ్ళ స్టైల్లో పనిచేస్తారు. మరి పెళ్లి జడగొట్టడానికి వచ్చినాడికి ఏం చేస్తారు? అక్కడే నిలబెట్టి పెళ్లి చేస్తారు. మరి ఆ రకంగా ప్రజల వద్దకు వచ్చి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు సైకిల్ యాత్రకి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనునిత్యం నియోజకవర్గ ప్రగతి కోసం సదా ప్రజా సేవలో కుమార్ రాజా ముందుకెళ్తాడని తెలియజేస్తాను.